దయచేసి కూర్చోండి ప్లీజ్. కాదు ఇప్పుడు మన వాళ్ళు ఏమేంటంటే ప్రతోడో ఫోన్ వచ్చి బయలుదేరిపోతున్నారు. షేర్ చేసుకోవచ్చు కదా, ఎవరన్నా ఒకళ్ళు తీసుకుని మిగతా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు, వాట్సాప్లో పంపించుకోవచ్చు. దిగండి, అందరూ అట్లా ఫోన్ పుచ్చుకుని ఉంచుంటే ఏం బాగుంటుంది. కూర్చోండి దయచేసి, సైడ్కి రండి. నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామ వాసులందరికీ కూడా నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెడతావా అంటే ప్రాణం పోయినా నమస్కారం పెట్టం. కానీ ఎవరైతే మనిషి పుట్టి పిసరంతన్నా సాయం చేసిన వాడిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడో ఖచ్చితంగా అటువంటి వాడికి కాళ్ళకి నమస్కారం పెట్టాల్సిందే అని చెప్పని నేను అంటున్నాను. మరి చిన్నంపేట వాళ్ళు ఏం చేశారా అంటే, చిన్నంపేట వాళ్ళు చెన్నారావు కానీ, పరసా చెన్నారావు కానీ, లేదా ధనలక్ష్మ కానీ, లేదా వాళ్ళతో పాటు ఒక 200-300 మంది, వాళ్ళకి పొలం లేదేమో కానీ రాజశేఖర రెడ్డి గారు చేసింది 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయితే, ఆ 5 ఏళ్లలో ఈ చిన్నంపేటకి ఉచిత కరెంట్ ఇచ్చాడనో, లేదా ఒక 100 మంది పేదవాళ్ళకి బిల్డింగ్లు కట్టుకుంటాకి బిల్డింగ్ ఇచ్చాడనో, లేదా నేను పైకి ఎక్కేప్పుడు నువ్వేమన్నా రాసి ఇచ్చేత అయ్యే మాట్లాడేసేవాడిని కదా, లేకపోతే నీతో పాటు నాకు కూడా సగం ఇచ్చేస్తే సరిపోయేది. ఇవాళ ఇంత నూజివీడికి మారుమూల ఉన్నటువంటి ఈ పల్లెటూరు దారిలో వస్తుంటే చూసాం. ఈ గ్రామంలో పెద్దగా భూస్వాములు లేరేమో కానీ, జనాల దగ్గర డబ్బులు లేవేమో కానీ, కొద్దిగా ఇంత ఉపయోగపడినటువంటి రాజశేఖర రెడ్డి మాత్రం గుండెల్లో పెట్టుకునేటువంటి విశ్వాసం మాత్రం ఉంది వీళ్ళందరికీ కూడా. సాధారణంగా బాగా బలిసిన ఎమ్మెల్యేనో బలిసిన రాజకీయ నాయకుడు ఉంటే ఆడు విగ్రహం అడ్రిస్తాడు, ఆడు పంపిస్తాడు లారీలో ఎత్తి ఇక్కడ ఊళ్ళో పెట్టి దండలేస్తారు. కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇదే గ్రామంలో డబ్బు ఉందా డబ్బు లేదా, ఇంట్లో నగలున్నాయా నగలు లేవా, ఒంటి మీద కాస్ట్లీ బట్టలు ఉన్నాయా లేవా, కానీ ఇంటిలోంచి ప్రతి ఒక్కడు కూడా నా చేయి కూడా ఉండాలని చెప్పని 100 పోగేసుకుని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెడతామంటే చిన్నంపేట వాసులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చెప్తూ జయజయాలు చెప్తూ, ఈ కార్యక్రమానికి మీది ఇంత గొప్ప మనసు అయితే మమ్మల్ని అందరినీ ఇంత గొప్పోళ్ళు ఇంత గొప్ప పని చేస్తున్నందుకు సాక్ష్యంగా పిలిచినటువంటి మేఘా ప్రతాపరావు గారు, అలాగే దూలం నాగేశ్వరరావు గారు, రాఘవరెడ్డి గారు, ఉప్పాల్ రాము గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, ఆర్ఏ శ్యామల గారు, చెలికాని అనూష గారు, పరసా చెన్నారావు గారు, పుచ్చకాయల సుబ్బారెడ్డి గారు, మిద్దే రాధ గారు, పరసా ధనలక్ష్మి గారు, అలాగే పేరుకు వీళ్ళున్న ఈ పాంప్లెట్ వెనకాలన కనపడకుండా ఎవరెవరైతే ఈ బొమ్మ పెట్టాక కానీ, లేదా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయటానికి కానీ, లేదా రాబోయే 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి పట్టిన శనిని తుప్పొదిలిట్టినట్టు వదిలించడానికి
కంకణం కట్టుకుంటాకి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన మరణిస్తే ఈ రోజు దాకా అది ఆంధ్రానా తెలంగాణనా ఎక్కడా కూడా ఆయన్ని మరువులేనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే అరే బతికితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. ఏ రాజకీయ నాయకుడైనా ప్రతాప్ నాయనైనా నేనైనా ఎవడ బతికినా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తారు 16 ఏళ్ల ముఖ్యమంత్రిని 45 ఏళ్ల ఇండస్ట్రీ ఇప్పుడు జగన్ లాంటివాడు మామూలుగా రాజశేఖర రెడ్డి అయితే నవ్వు ఊరుకుంటాడు. జగన్ లాంటివాడు సరే రావాయా అంటే ఒంటరిగా రాలేడు. మళ్ళీ కుస్తీకి ఎవడొకడు తోడు లేకపోతే కుస్తీకి రాలేడు. కానీ టీవీలో మాత్రం 16 ఏళ్ళు 45 ఏళ్ళు ఇండస్ట్రీ నా అంత అనుభవం మోడీ కన్నా నేనే సీనియర్ అంటాడు. 100 చెప్తాడు మాటలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ చిన్నంపేట వాసులందరం కూడా ఇదే వేదిక నుంచి ఒకటి అడుగుదాం. అయ్యా 16 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి, 45 ఏళ్ళు 50 ఏళ్ళు నువ్వు రాజకీయాల్లో ఉంటే ఏంటి? అరే స్వర్గీయ వంగవీటి మోహన రంగ ఎమ్మెల్యేగా చేసింది 3 ఏళ్ళయ్యా. 3 ఏళ్ళు. ఈ రోజు దాకా ఎవడన్నా మర్చిపోతున్నాడా? నందమూరి తారక రామారావు 6 ఏళ్ళేనయ్యా ముఖ్యమంత్రి చేసింది. ఈ రోజు దాకా ఎవడైతే వెన్నుపోటు పొడిచి ఆ కుర్చీని లాక్కుని చావుకు కారణమైనవాడితో ఈ రోజుకి కూడా కాళ్ళకి దండం పెట్టించుకుంటున్నాడంటే బతికితే, లేదా 5 సంవత్సరాల 3 మాసాలు ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. అయితే రంగాలాగా బతకాలి, లేదా ఎన్టీ రామారావు లాగా బతకాలి, లేదా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. అరే చంద్రబాబు లాగా బతకాలని ఎవడన్నా కోరుకుంటాడా? అరే 16 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేంటి, 50 ఏళ్ళు నువ్వు రాజకీయాలు చేస్తే ఏంటి? నీకున్న పేరేంటయ్యా అంటే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచాడు. కాళ్ళు కడిగి పిల్లనిచ్చిన మామను కూడా కస పొడి చేశాడా అని తప్పితే ఇది కావాలా? ఇలా బతకాలా? ఈ ఊళ్ళో ఈ చిన్నంపేటలో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కర్లా. తెలుగుదేశం వాళ్ళైనా ఎవడన్నా చెప్పుకుంటాకి చిన్నంపేటలో ఏమన్నా చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను. ఇవాళ కాకపోతే ఇవాళ ఆయనకి 80 ఏళ్ళు, ఆయన 110 ఏళ్ళు బతుకుతానని చెప్తున్నాడు. జోక్ కాదు, సీరియస్. అంటే ఒక 30 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత అయినా సరే అది విగ్రహం పెడతా పెద్ద విషయం అందుకనే విగ్రహం గురించి కాదు. తల మాట్లాడితే సంస్కారవంతంగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. ఒక్కడన్నా గుడికాడో బడికాడో గ్రామంలో కూర్చుని నిజంగా రా మన ఊరికి ఇది చేశాడరా, 110 ఏళ్ళు బతికితాడు, ఎక్కడో ఉన్నాడో ఆకాశంలో, నిజంగా ఇది చేశాడరా అని చెప్పుకుంటాకి ఈ చాట్రాయి మండలంలో ఎక్కడన్నా ఏమన్నా ఉందా? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 మాసాలు మాత్రమే బతికాడు ముఖ్యమంత్రిగా. 5 ఏళ్ల 3 మాసాలు మాత్రమే. 5 ఏళ్ల 3 మాసాల్లో సంక్షేమం
రాజశేఖర రెడ్డి గారు ఎక్కేంత వరకు ఆ ఊళ్ళో 75 రూపాయల పెన్షన్ కోసం ఎవడు చచ్చిపోతాడా అని చెప్పి బతుకున్న వాళ్ళందరూ అందరిళ్ళకి పెన్షన్లు వస్తున్న వాళ్ళ ఇళ్ళందరికీ తిరుగుతూ ఉండేవాళ్ళు అంట. ఎందుకని? కొత్త పెన్షన్ శాంక్షన్ లేదు, చచ్చిపోతేనే ఇంకోటికి శాంక్షన్. చాలామంది పిల్లలకి తెలియదు, ఎందుకంటే అప్పటికి మీరు పుట్టుండరు, 2004కు ముందు మీరు పుట్టలేదు కాబట్టి. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమందికి 6 నెలలకు ఒకసారి పెన్షన్ని కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం అనేటువంటి తరహాలో ఇచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఎవడన్నా అంటే రాజశేఖర రెడ్డి. ఇళ్ళు ఇంతవరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కట్టాడో లేదో చెప్పలేం, జగన్ గారు కూడా రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడాడో చెప్పలేం. అన్ని ఇళ్ళు కట్టించాడు. వ్యవసాయం కోసం ఎంత కష్టపడ్డాడు. ఉచిత కరెంట్ ఇచ్చాడు. వ్యవసాయానికి సాయం చేసిన మగోడు ఎవడన్నా అంటే రాజశేఖర రెడ్డి. ఆంధ్ర రాష్ట్రంలో రైతుకు సాయం చేసిన వాడు ఏమన్నా ఉన్నా అంటే రాజశేఖర రెడ్డి. ఉచిత కరెంట్ ఇచ్చాడు, రైతుకి ఉచిత కరెంట్ ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు 12,000 కోట్ల రూపాయలు. 12,000 కోట్ల రూపాయలతో రైతుకు రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చేశాడు. మీ ఇంట్లో ఆడపిల్లల నగలున్నా కూడా వదిలిస్తాను తమ్ముళ్ళు అన్నాడు. ఎంత అప్పు ఉంటే అంతా ఇస్తానన్నాడు. బ్యాంకు కడతానన్నాడు. పదవులోకి వచ్చాక బాకీలు పెట్టి వెళ్ళిపోయి ఢిల్లీలో విలేకరులు అడిగితే నోర్మై ఎవడో చెప్పాడు, ఏంటయ్యా ఎప్పుడో బాకీ రుణమాఫీ అయిపోయింది కట్టేసామన్నాడు.